హలో ఫిల్మీ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ సర్వేజన. సో ఇవాళ టాపిక్ వచ్చి ద రివ్యూ ఆఫ్ ఐ మూవీ. ఈ మధ్య వచ్చిన సినిమాల్లో కొంచెం మంచి పేరు వచ్చి బాగుంది అని పేరు వచ్చిన సినిమా అయితే ఫస్ట్ ఒక 20 నిమిషాలు, లాస్ట్ ఒక 20 నిమిషాలు కొంచెం బెటర్ అనిపించింది. మిగతాదంతా లాగ్ అనిపించింది. ఫస్ట్ 20 నిమిషాలు కూడా ఎందుకు బెటర్ అనిపించింది అంటే, సినిమాలోకి అసలు సినిమా ఏంటి, ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అంటే గోదావరి జిల్లాలో మంచి పల్లెటూరు, పచ్చగా పొలాలు, వర్షాలు పడుతూ మంచి పల్లెటూరు, అది చూపిస్తానని డైరెక్టర్ సెట్ చేశాడు. దాని తర్వాత హీరో ఎవరు, హీరోకి ఫ్రెండ్స్ ఎవరు, ఫ్యామిలీ ఏంటి, ఇవి చూపించాడు. ఆ దగ్గరలో ఒక ఊర్లో కొంతమంది జనాల గురించి చూపించాడు. సో ఇవన్నీ మనకి చూసేటప్పుడు వీళ్ళెవరు అనే క్వశ్చన్ మార్క్తో చూస్తూ ఉంటాం కాబట్టి ఫస్ట్ 20 మినిట్స్ కొంచెం బోర్ కొట్టకుండా అట్లా వెళ్ళింది. ఆ తర్వాత ఇంకా హీరో హీరోయిన్ ప్రేమ ఇదంతా నార్మల్, మధ్యలో పిచ్చి పిచ్చి ఏంటి నిబ్బా సీన్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే జస్ట్ అదేంటి అఫైర్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అని చెప్పి అది ఇది అని చెప్పేసి ఏదో యూత్ని అట్రాక్ట్ చేద్దామని చెప్పి అట్లా అది కూడా ప్లెయిన్గానే వెళ్ళింది. అందులో కూడా ఏదో ఎక్స్ట్రాడినరీ కడుపు చెక్కలు అయిపోయేంత ఫన్, మత్తు వదలరా కానీ, మ్యాట్ కానీ ఇలాంటి సినిమాల్లో ఉన్నంత ఫన్ ఎక్స్ట్రా బాగా గట్టిగా నవ్వగలిగే అంత సీన్స్ అయితే లేవు. పైన అట్లా ప్లెయిన్గా ఉండే సీన్స్ తప్ప. ఇంకా లాస్ట్ 20 మినిట్స్ కూడా ఎందుకు బాగుందంటే మొత్తం అంతా అసలు స్టోరీ అంతా అక్కడే ఉంది. హీరో ఫాదర్ ఏంటి, హీరోయిన్ ఫాదర్ ఏంటి, వాళ్ళిద్దరు రిలేషన్షిప్ ఏంటి, అక్కడ కొంచెం ఎమోషనల్ సెంటిమెంట్ ఏంటి, ఇవన్నీ అక్కడ పెట్టాడు కాబట్టి ఆ లాస్ట్ 20 మినిట్స్ బాగుంది. మధ్యలో ఇది మొత్తం నాకు తెలిసి 2 అవర్స్ సినిమా. సో ఫస్ట్ 20 మినిట్స్, లాస్ట్ 20 మినిట్స్ తీస్తే గంట పైనే ఉంది. ఇంకా ఆ సీన్స్ అన్నీ హీరో ఫ్రెండ్స్ ఏదో హీరోకి హెల్ప్ చేద్దామని చెప్పి, హీరోయిన్ ఫాదర్ని ఏదో చేద్దామని చెప్పేసి అవన్నీ చాలా సిల్లీగా అనిపించినాయి. ఆ సీన్స్ జరుగుతున్నప్పుడు కూడా ఏమైందనే టెన్షన్ పెద్ద అనిపించలేదు. ఫుల్ కామెడీ వచ్చిన సీన్, అంత సీన్ కూడా ఏమనిపించలేదు. సో అదంతా లాగే అనిపించింది. దాంతోపాటు ఇంకా హీరోయిన్ క్యారెక్టర్, ఇప్పుడు ఈ కాలంలో హీరోయిన్ క్యారెక్టర్ అంటే అత్యంత తెంగర దానిలా ఉంటే ఆ హీరోయిన్ క్యారెక్టర్ని ఇష్టపడతారు జనాలు, క్యూట్ అనుకుంటారు అని అలా తీసినట్టే ఉంది. ఆ అమ్మాయి చేసిన 2-3 సీన్స్లో కోడిని ఇట్లా చంపాలి అట్లా చంపాలి ఇవన్నీ చెప్పినవి కూడా ఓవర్గా అనిపించినాయి తప్ప, వెరైటీగా సీన్ తీసేసి దానికి ఒక సిల్లీ రీజన్ చెప్పి ఎందుకని అట్లా చేసిందని చెప్పడం ఇది ఒక కామన్ అయిపోయింది. అది కూడా పెద్ద డెప్త్ ఉన్న రైటింగ్లా అనిపించలేదు. సో అది హీరో అంటారా, హీరో మ్యాట్ సినిమాలో లాగే ఇద్దరు అటు ఇటు వేసుకుని సినిమా మొత్తం లాగిచ్చాడు. మ్యాట్ సినిమాలో ఏంటంటే ఆ పక్కన వాళ్ళు డామినేట్ చేశారు, ఇక్కడ పక్కన వాళ్ళకి డామినేట్ చేయడానికి ఛాన్స్ ఇవ్వకూడదు కాబట్టి సీన్లు ఎక్కువ ఇతని చుట్టూ పెట్టుకున్నాడు. సాంగ్స్ అంటారా, ఓకే, విన్నప్పుడు చూసినప్పుడు ఓకే బాగానే అనిపించింది, కానీ తర్వాత గుర్తు కూడా లేవు, అలా ఉన్నాయి సాంగ్స్. సో ఈ సినిమా జస్ట్ షార్ట్ ఫిల్మ్ 1 అవర్లో తీసేసి ఉంటే మేబీ షార్ట్ సినిమానో ఏదో అనిపించేది, ఇంట్లో కూర్చొని చూడడానికి బాగానే ఉండేది. మరి దీని గురించో అంత బాగుంది, అంత ప్రాఫిట్స్ వచ్చేసాయి, రివ్యూస్ వల్ల ప్రాఫిట్స్ అయ్యి, ఇంత ఆలోచించాల్సినంత పెద్ద సినిమా అయితే కాదు అది సినిమా. ఇందులో కొన్ని చిన్న పిచ్చి పిచ్చి క్యారెక్టర్లు, ముసలాయన అసలు 10 సార్లు 15 సార్లు వస్తాడు, అరే సీన్లు కావాలి ఎందుకు అది వచ్చి ఆడొచ్చినప్పుడు ఆయన ముసలాయన వచ్చినప్పుడల్లా చిరాకు వచ్చింది. పక్కన ఇంకో ఫ్రెండ్కి ఒక ఎఫ్ఐఆర్ ఉంటుంది, ఆ సీన్స్ కూడా ఏదో ఆలోచించుకొని తీసేయడం తప్పేం లేదు. కాదు ఈ మధ్య నాకు తెలిసి, నాకు అర్థమైనంతవరకు డైరెక్టర్స్ ఏం చేస్తున్నారంటే మంచి కెమెరామెన్ పెట్టుకుంటున్నారు, ఫోటోగ్రఫీ అంత సీనిక్గా బాగుండేలాగా చూసుకుంటున్నారు, సింపుల్గా మెలడీస్ లాగా ఉండే కొన్ని పాటలు పెట్టుకుంటున్నారు, హీరోయిన్ని బాగా రెడీ చేసేసి అందంగా కనిపించేలా చూసుకుంటున్నారు. మంచి సెటప్, ఏది రాజమండ్రి లాంటి ఏదో పల్లెటూరు, మంచి దగ్గరలో ఉన్న పల్లెటూరులో అలాంటివి చూపించేస్తున్నాం. దీంతో సినిమా ఆడేసిద్ది, మంచిగా హ్యాపీగా పేరు వచ్చేసిద్ది అనుకుంటున్నారు. అలాంటి సినిమా తప్ప ఇందులో పెద్ద ఫీల్ అయ్యే ఎక్సైట్మెంట్ లేదు, గుర్తు పెట్టుకునే సీన్స్ లేవు, సాంగ్స్ లేవు, ఏమీ లేవు. జస్ట్ అంటే ఏదో నేను గొప్పవాళ్ళ చెప్తున్నాను అనుకోకపోతే, నాకు బేబీ కానీ మ్యాడ్ కానీ చాలా డీప్గా ఎమోషన్స్ ఉన్నాయి. అలాంటి మ్యాడ్లో అయితే డీప్ ఫన్ ఉంది, అసలు ఎక్స్ట్రాడినరీ ఫన్ అది. చిన్న చిన్న సెంటిమెంట్ సీన్స్ కూడా చాలా బాగా తీశారు, సాంగ్స్ హైలైట్ అయినాయి. అలా అంతలో సగం కూడా లేదని నాకు అనిపించింది. మీకు కూడా ఏమైనా ఇట్లా అనిపించినా, మీకేమనిపించిందో మీ ఒపీనియన్స్ అవి కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ ఆల్.